లో భాగంగా మరి ఈరోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగ్న గారి యొక్క నామినేషన్ వేయడం అనేది జరిగింది. తదనంతరం 22 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు పుట్నూరు మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాబోతున్నారు. మరి ఆ కార్యక్రమానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయమే సమావేశం ఏర్పాటు చేసి తదనంతరం మా అభ్యర్థితోటి మరో సెట్ని నామినేషన్ ఆ రోజు దాఖలు చేయబోతున్నాం. కాబట్టి మా యొక్క లక్ష్యం ఒకటే, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ని గెలిపించడం మా లక్ష్యం. చాలామంది అనుకుంటారు, అరే కొత్త క్యాండిడేట్ ఆమెతోటి ఏమవుతుందని చాలా రకాల విషయ ప్రచారం చేస్తున్నారు. కానీ విడవంబొజ్జు అనేవాడు కూడా కొత్తడే, పేదవాడే, బీదవాడే ఈరోజు చట్టసభలో వెళ్ళడం అనేది జరిగింది. అక్క కూడా పేదెట్టి బిడ్డ అయినప్పటికీ కూడా ఆమె ఉద్యమ పోరాటాలు మరి ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఆమెకి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవకాశం కల్పించింది. మరి ఆదిలాబాద్ పార్లమెంటులోనే మొట్టమొదటిసారి మహిళలకు అవకాశం కల్పించడం మహిళా సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క నామినేషన్ రాబోతున్నారు. కాబట్టి ఆ రోజు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఉన్నాం. ఇది ఒక గొప్ప క్షణం. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మహిళకి టికెట్ ఇవ్వడం నిజంగా మహిళలందరికీ ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున సగానికి పైగా మహిళలు ఉన్నారు. వారందరికీ కూడా గౌరవ సూచకంగా ఉంటుంది. అలాగే 22వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ఆదిలాబాద్ పార్లమెంట్లో ప్రారంభించబోతూ ఉన్నారు. సో ఉదయమే 9 గంటల నుంచే ఇక్కడ జనజాతర జరగబోతూ ఉన్నది. ఆ ప్రజా దీవెన అడగడానికి వస్తూ ఉన్నారు. వారి సభకి అశేషంగా లక్షలాదిగా ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ పార్లమెంటు 7 నియోజకవర్గాల నుంచి తరలి రావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చెప్తా ఉన్నాము. సో రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 3వసారి ఇక్కడికి రావడం. సో వారి అందరూ కూడా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించడానికి రండి అని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. అలాగే ఎంపీ అభ్యర్థి సుగుణక్క గారిని ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాము. జై కాంగ్రెస్.